ఫస్ట్ రైస్ తగ్గించేయాలండి 100%. మీరు ఏ ఫుడ్ తింటే అనుకుంటే 6 గంటలు 7 గంటలు అరికెలో సామలో ఓ పూట, సాయంత్రం జొన్న రొట్టెలు, బాగా నడుస్తూ ఉండాలి రోజంతా. కొంచెం నడిచి కొంచెం పరిగెత్తగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మరి ప్రీ డయాబెటిక్ అయితే వెరీ సింపుల్, రైసు గోధుమలు రెండు ఆపేయాలి. గోధుమలు ఈజ్ మోర్ డేంజరస్ అని డాక్టర్ బిఎం హెగ్డే చెప్తారు. సో గోధుమల్లో ఉండే గ్లూటెన్ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి యూ విల్ బి ఏ పర్మనెంట్ డయాబెటిక్ అని ఆయన చెప్పినాడు. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ మెడికల్ యూనివర్సిటీ, ఆయన చాలా బుక్స్ కూడా రాశాడు. సో అది నేను ఐ బిలీవ్ ఇట్. దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేయదలుచుకోవాలి. సో డయాబెటీస్ వాళ్ళందరూ వీటిని పక్కన పెట్టేసేయండి. పాలిష్ బియ్యం అస్సలు తినద్దు. ఒక 3 months మీరు అరికెలు తినండి. ఆరికలు టేస్టీగా ఉంటాయి. ఆరికల రవ్వతో ఉప్మా చేసుకోండి, ఆరికలతో అన్నం చేసుకోండి, కూరలన్నీ తినండి. సాయంత్రం జొన్న రొట్టెలు కానీ సద రొట్టెలు కానీ మార్చి తినండి. పొద్దున్నే రాగిజావ తాగండి. నడుస్తూ ఉండండి. పొద్దున్నే 1 గంట సేపు బాగా ప్రాణాయామ యోగా చేయండి. నూనె పూసుకొని బాడీకి అంత వారంలో ఒక రోజు ఎండలో ఉండండి. ఏమవుతుంది సార్ యాక్చువల్లీ అంటే మా తాతగారు కూడా కొబ్బరి పోసుకుని కాసేపు ఎండలో తిరిగి అంటే కావిడితో నీళ్లు మోసి ఆ ఎండలో వచ్చి ఆయన నడుముకి టవల్ అది కట్టుకుని బేర్ బాడీ ఉండేది, కింద లుంగి నడుముకి అది కట్టుకుని పైన అంతా ఏం ఉండేది కాదు, బనీను వేసుకుని తీసుకుని వచ్చేస్తుండేవాళ్ళు. అప్పుడు స్నానం చేసేవాళ్ళు ఆయన. అలాగా ఈ నూనె రాసుకుని స్నానం చేస్తే ఏం జరుగుతుంది యాక్చువల్గా? విటమిన్ D3 times ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. ఓకే, క్యాప్చర్ చేస్తుంది బాడీ. కాబట్టి పొద్దున్నేనే D3 అనేది కాదు, ఏ టైంలో అయినా ఎండలో ఉంటే విటమిన్ D3 వస్తుంది. కానీ పొద్దున్నే ఎందుకు ఉండమంటామంటే వీళ్ళకి స్కార్చింగ్ ఎండలో ఉంటే భయం. వీళ్ళకి పొద్దున్న అయితే గంట సేపు అన్న కూర్చుంటారు, మరి ఎండలో కూర్చోలేదు. మాకు మా మదనపల్లిలో ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడ నేను నిక్కర్ వేసుకొని షర్ట్ తీసి పెరిగితే నాకు 24 ఉన్న విటమిన్ D3 ఇప్పుడు 69 అయింది. చూడండి, నాకే ఆశ్చర్యం. సార్ ఎవరికి చూడలేదు సార్ ఈ రిజల్ట్స్ అని చెప్పినాడు. మేమంతా ఇంజక్షన్లు తీసుకుంటాం. అదే ఇంజక్షన్లు తీసుకుంటే బాడీలో బ్లడ్లో టెస్ట్లో తెలుస్తుంది ఎక్కినట్లు, కానీ దాని రిజల్ట్స్ రియల్గా జరగవు. ఎందుకంటే బాడీ ఎముకలు బోన్ మ్యారో నుంచి మీకు తయారు కావాలి. సో అది తయారు చేయకుండా ఇప్పుడు బ్లడ్లో ఉంది కాబట్టి నేను తయారు చేయనక్కర్లేదు, అది ఆపేస్తుంది. రైట్. సో ఇది అబ్జార్ప్షన్స్ కరెక్ట్గా ఉండదు. ఇవన్నీ తెలుసుకొని అన్ని ఇప్పుడు న్యూట్రాసిటికల్స్ మందులు కూడా అన్ని మొక్కల నుంచి ప్లాంట్స్ నుంచి తీసేది, కెమికల్స్ కాకుండా చేసేది మొదలుపెట్టారు. అట్లే విటమిన్ D3 అయినా విటమిన్ B12 చాలా మంది తగ్గింది, నాకు కూడా తగ్గింది. మరి ఇప్పుడు వెజిటేరియన్స్కి B12 తక్కువ ఉంటుంది అని అంటారు కదా, మరి మీకు ఎప్పుడు తక్కువ లేదే? మిల్లెట్స్ తిన్నప్పుడు విటమిన్ B12 తగ్గింది. మిల్లెట్స్ తిన్నప్పుడు హై ఫైబర్ కదా, అబ్జార్ప్షన్ తగ్గ ఏమో జరిగింది, నాకు తెలియదు. నాకు రన్నింగ్లో రైట్ లెగ్ వీక్నెస్ వస్తే ఏం రా చూసి విటమిన్ B12 తగ్గింది. సో మళ్ళీ నేను అయితే స్ట్రిప్స్ ఇచ్చినారు. అది అంటే అప్పుడు చాలా ఎమర్జెన్సీ. అవును, ఎమర్జెన్సీకి తప్పదుగా. తర్వాత కొన్ని రోజులు తిని ఆపేసి ఫర్మెంటెడ్ ఫుడ్స్ B12 అంటే పొట్టలో ఉండే మైక్రోబ్స్. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, గట్ నుంచినే నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. గట్ కరెక్ట్గా ఉండాలి. అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే తల్లిలాగా చూసుకుంటుంది. సో గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. అంటే పొట్టల నుంచి ఏది కానీ బ్రెయిన్లోకి అలౌ చేయదు, ఒక బ్యారియర్ ఉంటుంది అడ్డకట్ట, దాన్ని దాటుకొని పోతాయి మైక్రోబ్స్, పొట్టలో ఉండే మైక్రోబ్స్. అప్పుడు కాంతారా సినిమాలో లాస్ట్లో నాయన కొడుకు డాన్స్ చేస్తారే, అట్ట హ్యాపీగా అది జరుగుతుంది రియల్గా. మీరు పొట్ట కూల్గా ఉంటే, పొట్టలో మైక్రోబ్స్ బాగుంటే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటే, పుల్లటి మజ్జిగ తింటే, అంబలు తాగితే, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసేసి తీసుకొని పొద్దున్న తాగేసేయండి ఒక గ్లాసు. భయంకరమైన మందులు, ఇంజక్షన్లు, కిడ్నీలు ఆపరేషన్లు, బైపాస్ సర్జరీలు, స్టంట్లు, ఇన్ని మందులు తింటారు కదా. అంబలు తాగండి, రాయిజావ తాగండి, జొన్నరొట్టె తినండి, అన్ని గుగ్గిళ్ళు తినండి. గుళ్ళే పెడతారు కదా గుగ్గిళ్ళు, శనగలు, అలసందలు, బఠానీలు, ప్రోటీన్ కోసం అది తినండి. B12 డెఫిషియన్సీ నాకు హై ఫైబర్ ఫుడ్ ఓన్లీ మిల్లెట్సే తిన్నా, నా రాగి ముద్దేసి పెట్టేసి, అదే కొర్రలు, సామలు, ఆరికలు ఇవన్నీ. అప్పుడు ఒక 9 నెలల తర్వాత 7 కిలోలు బరువు తగ్గి రన్నింగ్ చేస్తూ ఉన్నా. రన్నింగ్లో ఒక రోజు రైట్ లెగ్ వీక్నెస్ వచ్చింది. ఏమరా అని చెప్పి హాస్పిటల్ బెంగళూరు పోయి టెస్ట్ చేసి B12 డెఫిషియన్సీ ఉంది. అంటే మీ బేసిక్ మీరు తినే ఫుడ్ మొత్తం ఆపేసి కొత్త ఫుడ్కి పోకూడదు. మిల్లెట్స్ కూడా మొత్తం తినకూడదండి. ఒక పూట మిల్లెట్ తినండి. మరీ 100 కిలోలు ఉండే వాళ్ళు కావాలంటే మిల్లెట్స్ ఎక్కువ తిని, మీ ట్రెడిషనల్ ఫుడ్ మీరు రైస్ తింటా ఉంటే కూడా తెల్ల బియ్యం కాకుండా అన్పాలిష్డ్ బియ్యము, రెడ్ రైసో, బ్లాక్ రైసో, నవారా బియ్యము, రాజముడి బియ్యము అట్లాంటివి ఏమన్నా అట్లా తినండి మంచిగా, తప్పేం లే. సాయంత్రము అర్లీగా 6-7 గంటలకి జొన్నలు కూడా సూపర్ ఫుడ్, జొన్న రొట్టెలు సూపర్. సో అవి తిని మళ్ళీ రికవర్ అయ్యి ఒక 3-4 monthsకి మళ్ళీ రికవర్ అయ్యింది. అంటే ఇవన్నీ నా అనుభవాలతో చెప్తా ఉన్నాను. అవును సార్. ఇప్పుడు జొన్న రొట్టె అన్నారు కదా, జొన్న రొట్టె అంటే మనం మొక్కజొన్న కదండి. మొక్కజొన్న కాదు, మామూలు జొన్నలు రౌండ్గా. ఆ జొన్నలు వేరా? పచ్చ జొన్నలు అంటారు. అవునవును, సూపర్. అవి పచ్చ జొన్నలతో రొట్టె చేస్తే కొద్దిగా చిరు చేతి వస్తుంది, సూపర్ ఫుడ్. మీరు ఇన్ని జొన్నలతో 2 రొట్టెలు చిన్నవి, అంటే వేడి నీళ్ళు పోసి 2 నిమిషాలు పెడితే
అది కుక్ అవుతాయి. అప్పుడు ఇటు చపాతీలాగా రుద్దేయచ్చు. రాత్రి తిన్నా నేను అది ఓకే 5 నిమిషాలు నేర్చుకోవచ్చు. మీరు నెక్స్ట్ వీడియో ఎవరిదన్నా మంచిగా జొన్న రొట్టె ఎట్ట చేయాలా, రాగి ముద్ద ఎట్ట చేయాలా చెప్పించి మీతోనే చేస్తాను నేను. ఇంత సింపుల్ రా నాయన అని చెప్పండి. వీళ్ళందరూ ఏమనుకుంటా ఉంటారంటే సాఫ్ట్వేర్ రాత్రి బౌళ్ళు కష్టపడి ఇంకేందో సబ్జెక్టు నేర్చుకుంటా ఉంటారు. పాప ఉద్యోగం పోతుందేమో అని భయపడి ఆ సబ్జెక్టులు కొత్తవన్నీ. ఇది చాలా కష్టం. అవన్నీ కష్టమైనవి కష్టపడతా ఉంటారు. ఇది చాలా ఈజీ. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళల్లో పోసి తిప్పితే రాగి జావ రెడీ. అంతే, 5 సెకండ్లు చెప్పిన. దాన్ని ఎట్ట చేయాలని గూగుల్ చేయనక్కర్లే. రాగి పిండిని నీళ్ళలో కలిపేయండి, ఉంటలు కట్టకుండా ఉంటుంది, కలిసిపోతుంది. కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. చన్నీళ్ళలో రాగి పిండి కలపాలి, వేడి నీళ్ళల్లో ఈ లిక్విడ్ పోయండి, అంతే. 5 సెకండ్లే కదా మనం చెప్పింది. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే పిండి ఎక్కువ వేసుకో. పలసగా ఎన్ని పిండి వేయాలా, ఎన్ని స్పూన్లు వేయాలా, ఎంతసేపు ఉడకబెట్టాలా, ఏమేమి ఉడతారే, ఎట్లా బాగా ఎట్లా చేయాలి. సరే, అట్లా జొన్న రొట్టె రాత్రి తిన్నా. ఎంత సింపుల్గా చపాతీలాగా ఉండిందండి, పలసగా పొరలుగా. ఎట్లమ్మా అంటే నేను చాలా మంది నేను ఇంకా జొన్న రొట్టె రాగి ముద్ద చేసేది వచ్చు నాకు. జొన్న పిండిలో మళ్ళీ బయట జొన్న పిండి కొనకూడదు. ఎందుకంటే జొన్నలు 50 రూపాయలు 40 రూపాయలు, బియ్యం ఫ్రీ. ఇప్పుడు అందరూ బియ్యం ఫ్రీ కదా, సో బియ్యం పిండి కలిపేస్తారు సగం. అప్పుడు సో జొన్నల పిండి పట్టించుకొని ఆ పిండిలో వేడి నీళ్లు పోస్తే కొంచెం వేడిగా ఉంటే కొంచెం పిసికితే కుక్ అయిపోతుంది. అప్పుడు పిండి కొంచెం ముద్ద తీసుకొని మీరు చపాతీ పిండిలాగా రుద్దితే చపాతీలాగా వేసి కాల్చుకునేయచ్చు. అయితే పచ్చజొన్నలు తీసుకోమంటున్నాను. పచ్చజొన్నల పిండి చేసుకొని ఆ చపాతీలు 2 చపాతీలు, సాయంత్రం అందరూ అన్ని గుగ్గిళ్ళు, ఒక రోజు బఠానీలు, ఒక రోజు శనగలు, ఒక రోజు అదే బొబ్బర్లు, ఒక రోజు పెసలు, అతను నిమ్మకాయ పిండుకొని చాట్లాగా ఆనియన్స్ వేసుకొని ఇంకేందో మంచిగా ఒక కొబ్బరి చట్నీ ఏదైనా పెట్టుకొని అది తినేస్తే ఎందుకు వస్తాయి రోగాలు, అసిడిటీలు పోయి, అల్సర్లు పోయి, అన్నీ పోతాయి. నేను నాకు చాలామంది అడుగుతారు దీనికి ఏమి, దానికి ఏమి, కంటికి ఏమి, పంటికి ఏమి. అరే అట్టే ఓవరాల్గా వెళ్తూ ఉంటే అన్నీ బాగుంటాయి. నువ్వు క్యారెట్ తినేసి కళ్ళని బాగా అయిపోయింది, ఎంత అప్సెట్. దానికి సంబంధం లేదు. మీకు కళ్ళ చూడలేదా ఇప్పుడు? అవునా, చదువుకునే దానికి మాత్రమే నార్మల్ అవసరం. నేను డ్రైవ్ అన్ని బాగా జ్వరం అన్ని బాగా కనపడతాయి, రీడింగ్ మాత్రమే గ్లాస్ అంతే. కాబట్టి ఎవరు ఇదంతా పెద్ద మోసపోద్దండి. యూట్యూబ్లో చాలా చెప్తా ఉంటారు 3 రోజుల్లో మీ పొట్ట మాయమని. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? అదే కదా సార్, అంత అప్సైడ్ ఇవన్నీ. అందుకే ఓవరాల్ హెల్త్ బాగుండాలంటే మీరు రోజు 1 గంట పని చేయాల్సిందే. గట్టిగా గ్రౌండ్లో పరిగెత్తగలిగితే, లేదు ఇంట్లోనే సూర్య నమస్కారం గట్టిగా 5, 6, 10 సైకిల్స్ చేయాలా, చెమట కారాలా, మెట్లు ఎక్కాలా, కూల్గా ఉండాలి. పరిగెత్తి ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, గమ్మును కూర్చోరండి, అది కూడా ఆడపరేస్తాడు, అది ఆంజీ ఫ్యాన్ ఏంద్రా నాయనా. అది మన కల్చర్లో ఆ మెడిటేషన్ చేసేదో, దేవుని దగ్గర కూర్చొని భక్తిగా కొంచెం కూర్చొనేదో ఓపిగ్గా కూర్చుంది అట్లా వచ్చింది. జీవన విధానంలో ఇవన్నీ పెట్టినారు. బ్రహ్మముహూర్తంలో లేచి పొద్దునే లేచి ఆవులు గిడ్డేసి అది చేసి కళ్ళాపు చల్లి దుమ్ము లేకుండా అదేదో ముగ్గేస్తే ఆ చీమలు లోపల రాకుండా ఆడే నిలిచిపోతాయేనో, ఆ పసుపు పూయిండి యాంటీబయాటిక్ ఏదో సంథింగ్ జీవన విధానంలో పెట్టినారు. పొద్దున్నే వస్తుంది మా లక్ష్మీదేవి అంటే పొద్దున్నే లేస్తే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన ఆమె కోడలు హెల్తీగా ఉంటే మహాభాగ్యం, అంతేగాని మహాలక్ష్మి కోసమని పెద్ద బంగారు మహాలక్ష్మిని పెట్టి 100 మందిని పిలిచి అందరూ పూజలు చేస్తే మహాలక్ష్మి రాదు. నువ్వు నేచర్ దగ్గర ఉండాలా, నువ్వు జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటేనే వస్తుంది. అందులో మహిళలు పూజలు చేస్తారు భర్తల ఆరోగ్యం బాగుండాలని. వీడు తాగి పొద్దున్నే ఆడ పడిపోయి ఉంటాడు. ఈమె పొద్దున్న లేచి పూజ చేసిన స్వామి ప్రత్యక్షమై ఎవరమ్మా అని భర్త పేరు కనుక్కొని ఆయన లేని ఆ స్వామి కష్టపడుతుంది, ఎట్ట కుదరుతుంది. అరే ఇద్దరు కలిసి వాకింగ్ పోంటారా ఆయన, రిజల్ట్స్ వస్తాయి. మీరు పూజను మనసులో వాకింగ్ చేసేటప్పుడే దేవుని అనుకోండి చాలు. మీరు ఇక్కడ గట్టిగా పూజ చేస్తే ఏమి జరగదు. మీరు సింపుల్గా పూజ చేసి, ప్రేమగా పూజ చేసి, ఒక పువ్వు పెట్టి పూజ చేసి చేయండి. బంగారు ఇది అద్భుతంగా అలంకరించి అక్కడ నీ అలంకారం అంతా జనాలు చూడాలనే ఉద్దేశంతో చేస్తాడు. చాలామంది డొనేషన్లు ఇస్తారు కదా, ఆడవాళ్ళంతా రాసి పెట్టింటారు. మా తాత పేరు, అవ్వ పేరు, అందరి పేరు రాసి ఉంటారు. ఆడు వచ్చినందుకు చదవడము, జ్ఞాపకార్థము, అవ్వ జ్ఞాపకం, తాత జ్ఞాపకార్థము అని పెట్టుకొని ఇంకా ఫ్యాన్కు రెక్కలకంతా రాసి దేవుడిని పూజించి, స్వామి కరెంట్ పోవాలి స్వామి, కరెంట్ పోతే చదువుతారు కదా అందరూ. ఎక్కడరా దేవుడు మీ దగ్గర ఉంటాడు స్వామి. మీరు ఏదైనా సాయం చేస్తే గుప్తదానం చేయాలా. పొద్దున్నే 4 గంటలకు పోయి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య భర్త ఇద్దరు పొద్దున్నే 4 గంటలకు పోయి ఆ బెడ్షీట్లన్నీ తీసుకొని పోయి ఆడ ఎవరు ఇట్లా ముడుకొని ఉంటారో అట్లా కప్పేసి వచ్చేస్తారు. ఆయన ఏ ఫోటోలు తీసుకున్నాడు, ఏ వీడియోలు పెట్టుకున్నాడు, ఆ వీడియోలు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు,
ఏ ఫేస్బుక్ లో వాడు పెట్టారు ఆనందం, ఇప్పుడు ఇవన్నీ చేసేది ఆనందం పడేదాన్ని. అదే కదండి. ఆనందంగా ఇవన్నీ చేయకపోయినా ఉండొచ్చు రా నాయన. సింపుల్గా మీ కుక్కకు బిస్కెట్ వేసి ఉండొచ్చు. మీ భార్య చెప్పిన కూరగాయలు కరెక్ట్గా తీసుకుపోయి నీవన్నీ తెచ్చినా నీ పొద్దు మర్చిపోకుండా, అది హ్యాపీనెస్. సింపుల్గా హ్యాపీనెస్ తేవచ్చు. మీ పిల్లలతో కబడ్డీ ఆడితే, దొంగ పోలీస్ ఆడితే, ఇంట్లోనే అందరు కలిపి దాగుడు మూతలు ఆడితే హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు కొడైకెనాల్కు ప్లాన్ చేసి 10 ఏళ్ళు ₹1,00,000 కట్టి పో వీలైతే. అది అయ్యే వరకు నేను హ్యాపీగా ఇట్లే ఏడుస్తా సస్తా ఉంటాను. నేను కొడైకెనాల్ పోయి అందరూ ఆనందంగా ఎట్ట కుదరతాదిరా? ఆనందంగా చిన్న ఆనందాలు ఇక్కడే ఉండండి. నిజం. ఈ రోజు అందరూ మామిడిపళ్ళు తెచ్చుకున్నారు, కోసుకుని అబ్బా భలే ఉంది కదా తినండి. అవును. ఏదో వర్షం పడుతుంది, రారా బట్టే నాందాము, డాబా మీద పోయి వర్షంలో నానాలా పిల్లల్ని పెట్టుకొని.